విదురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ప్రొనౌన్స్ అనే వాటి గురించి డీటెయిల్గా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. సో వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్, మీలో ఎవరైతే మాకేమీ ఇంగ్లీష్ తెలియదు, మొదటి నుంచి నేర్చుకోవాలి అని అనుకుంటున్నాము అనే ఫీలింగ్తో ఉంటే మాత్రమే ఈ వీడియో పూర్తిగా చూడండి. లేదు మాకు తెలుసు ఇంగ్లీష్ గురించి బేసిక్స్ అంతా తెలుసు అనుకుంటే మీరు స్కిప్ చేయొచ్చు ఈ వీడియో. సో మనకు నౌన్స్ అనేవి అన్లిమిటెడ్గా ఉంటాయి, కానీ ప్రొనౌన్స్ అనేవి చాలా లిమిటెడ్గా ఉంటాయి. వాటి మీద ఫోకస్ చేద్దాం ఈ వీడియోలో. ఓకే, సో ప్రొనౌన్స్. సో మనకు ఐ అనే ప్రొనౌన్కి అర్థం నేను. ఓకే, ఐ ప్లేడ్ క్రికెట్, నేను క్రికెట్ ఆడాను. నేను అనే సందర్భంలో ఐ అనే ప్రొనౌన్ యూజ్ చేస్తాం. మీ, మీ అంటే నన్ను లేదా నాకు. ఓకే, ఈ గేవ్ మీ ఏ పెన్, అతను నాకు ఒక పెన్ ఇచ్చాడు. మీ అనేది నాకు అనే సందర్భంలో ఉపయోగిస్తాం. ఇంకా నన్ను, హీ కాల్డ్ మీ, నన్ను అతను పిలిచాడు. సో రెండు సందర్భాల్లో మనం నాకు అతను పిలిచాడు అంటే నేను లేదా నాకు క్రికెట్ ఆడాను అని అంటే, సో సందర్భాన్ని బట్టి మనం నన్ను అనే పదాన్ని కానీ లేదా నాకు అనే పదాన్ని కానీ తీసుకోవాలి. నెక్స్ట్ మై. మై అంటే నా యొక్క. సో దిస్ ఇస్ మై మార్కర్, ఇది నా యొక్క మార్కర్. మై అనేది పొసెసివ్ని ఇండికేట్ చేసేటప్పుడు యూజ్ చేస్తాం. నెక్స్ట్ మైన్. సో ఇక్కడ మై అనేది సబ్జెక్టివ్ ఫామ్లో ఉపయోగిస్తే మైన్ అనేది ఆబ్జెక్టివ్ ఫామ్లో ఉపయోగిస్తాం. దీని అర్థం నాది లేదా నాది అనే సందర్భంలో ఉపయోగిస్తాం. దిస్ మార్కర్ ఈజ్ మైన్, ఈ మార్కర్ నాది. దీస్ ఫింగర్స్ ఆర్ మైన్, ఈ ఫింగర్స్ నాది. ఓకే, ఈ సందర్భంలో ఉపయోగిస్తాం. నెక్స్ట్ మై సెల్ఫ్. మై సెల్ఫ్ అని అంటే నేనే అని అర్థం. దీనికి ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఐ డిడ్ ఇట్ మై సెల్ఫ్, ఇది నేనే చేశాను. ఓకే, నేనే. నెక్స్ట్ వి. వి అంటే మేము లేదా మనము అనే సందర్భంలో వి అనే ప్రొనౌన్ని యూజ్ చేస్తాం. సపోజ్ వీఆర్ ప్లేయింగ్ క్రికెట్, మేము క్రికెట్ ఆడుతున్నాము. షాల్ వి ప్లే క్రికెట్, మనం క్రికెట్ ఆడుదామా? సో చూడండి, వీఆర్ ప్లేయింగ్ క్రికెట్ అన్నప్పుడు మేము క్రికెట్ ఆడుతున్నాము అని అంటారు. షాల్ వి ప్లే క్రికెట్ అన్నప్పుడు మనం క్రికెట్ ఆడుదామా అనే సందర్భంలో ఉపయోగిస్తాం. నెక్స్ట్ అజ్. దీని అర్థం మమ్మల్ని లేదా మాకు లేదా మనము. దే ఆర్ కాలింగ్ అస్, వారు మనల్ని పిలుస్తున్నారు లేదా మమ్మల్ని పిలుస్తున్నారు అనే సందర్భంలో అజ్ అనే ప్రొనౌన్ని ఉపయోగిస్తాం. నెక్స్ట్ సో ఆర్. దీన్ని మనం మామూలుగా అవర్ అని పిలుస్తాం, కానీ ఆర్. ఆర్ అంటే మా యొక్క లేదా మన యొక్క. దిస్ ఇస్ ఆర్ ప్రాపర్టీ, ఇది మా యొక్క ప్రాపర్టీ. నేను ఒకరిని ఇండికేట్ చేసేటప్పుడు నా యొక్క అని అంటాను, లేదా ఒకరికంటే ఎక్కువ మందిని ఉద్దేశించి చెప్పేటప్పుడు మన యొక్క అని అంటాను. నెక్స్ట్ ఆర్స్. మాది, మనది, మాది, మనది. సో ఇక్కడ మాది, మనది, మాది, మనది. సో అవర్స్, ఇది మాది. దిస్ ఇస్ అవర్ ప్రాపర్టీ, ఇది మా ప్రాపర్టీ. ఈ ప్రాపర్టీ మాది. సో మనది. సో ఎక్కువ మంది గ్రూప్గా చెప్పేటప్పుడు దిస్ ఇస్ అవర్ ప్రాపర్టీ,
మన ప్రాపర్టీ, ఈ ప్రాపర్టీ మనది లేదా మాది అనే సందర్భంలో ఉపయోగిస్తాం. సో ourselves మనం జనరల్గా అవర్ సెల్ఫ్ సెల్ఫ్స్ అని యాక్చువల్గా ourselves అన్నది. సో ఇది మేమే, మనమే. సపోజ్ మనం అడుగుతూ ఉంటాం, రే ఇది ఎవరిలా చేస్తుంది అని అంటారు. మేమే సార్ అని చెప్తాం. సార్ వి డిడ్ ఇట్ ourselves, సార్ మేమే దీన్ని చేసాము అనే సందర్భంలో ourselves అనే ప్రొనౌన్ని మనం ఉపయోగిస్తాం. నెక్స్ట్ యు. యు అంటే మనకు యు అనేది ఇంగ్లీష్లో ప్లూరల్గానే కన్సిడర్ చేస్తాం, కానీ ఉపయోగించే విధానంలో మాత్రం నీవు, మీరు, నీకు, మీకు, నిన్ను, మిమ్మల్ని అని రకరకాలుగా యూజ్ చేస్తాం. ఎందుకనంటే నేను ఒక వ్యక్తిని పిలిచేటప్పుడు ఐఎమ్ కాలింగ్ యూ అంటాం, నేను నిన్ను పిలుస్తున్నాను. నిన్ను అని మనం జనరల్గా ఏముందంటాం, మనకంటే చిన్నవాళ్ళని అంటున్నాం. అదే మిమ్మల్ని అనే సందర్భంలో కూడా యూ అనేది ఉపయోగిస్తాం. మీరు అనే సందర్భంలో యూ అనేది ఉపయోగిస్తాం. మీకు అనే సందర్భంలో కూడా యూ అనే ఉపయోగిస్తాం. ఐఆమ్ ఇన్వైటింగ్ యూ, నేను నిన్ను ఇన్వైట్ చేస్తున్నాను చిన్నవాళ్ళైతే. అదే మనకంటే పెద్దవాళ్ళైతే నేను మిమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నాను అనే సందర్భంలో యు అనే దాన్ని మనం ఉపయోగిస్తాం. నెక్స్ట్ యువర్. యువర్ అనేది పొజిటివ్ని ఇండికేట్ చేస్తుంది. దిస్ ఈజ్ యువర్ మార్క్, నీ యొక్క మార్క్ లేదా మీ యొక్క మార్క్. నేను ఆల్రెడీ చెప్పాను, యు లేదా యువర్ అనేది నీ అనే పదంలో ఉపయోగిస్తాం, మీ అనే సెన్స్లో ఉపయోగిస్తాం. ఇక్కడ ఈ సందర్భంలో నీ యొక్క అంటే ఇది జనరల్గా సింగులర్ని ఇండికేట్ చేస్తుంది తెలుగులో, కానీ యువర్ లేదా యు, ఎస్పెషల్లీ యు అనేది ప్లూరల్ లాగానే మనం కన్సిడర్ చేస్తాం. నెక్స్ట్ యువర్ సెల్ఫ్. నీవే, మీరే, ఇది మనం ఏకవచనంలో ఉపయోగిస్తాం, సింగులర్. డూ ఇట్ యువర్ సెల్ఫ్, నీవే చేయాలి లేదా మీరే చేయాలి అనే సందర్భంలో డూ ఇట్ యువర్ సెల్ఫ్ అని అంటారు. యువర్ సెల్ఫ్స్, ఎప్పుడైతే మనం ఒకరికంటే ఎక్కువ మందిని ఉద్దేశించి మాట్లాడతామో అప్పుడు యువర్ సెల్ఫ్స్ అంటారు. మీరే, మీరే అంటే ఇక్కడ బహువచనం. ఓకే.